సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్గా జరగనుంది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివార్లోని పెద్ద అంబర్పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు. ఇదిలా ఉండగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన విగ్రహ ఆవిష్కరణకు కార్యక్రమం గ్రాండ్గా జరగనుంది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివార్లోని పెద్ద అంబర్పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు. ఇదిలా ఉండగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి భావనలో ఉంది. అందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన అంటే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన వస్తే డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్గా ఉంటుంది. అదే రోజు తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి నూతన రూపుతో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే గతంలో ఉద్యమ సమయంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లికి పూర్తిగా భిన్నంగా ఈ యొక్క తెలంగాణ తల్లి రూపు రేఖలు ఉండనున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఆకుపచ్చ చీరలో అలాగే బంగారు రంగు అంచు చీరలో తెలంగాణ తల్లి రూపాన్ని చిత్రీకరించారు. అంతేకాకుండా తెలంగాణ తల్లి గతంలో ఎడమ చేతిలో బతుకమ్మను, కుడి చేతిలో మొక్కజొన్న కంకి అలాగే జొన్న కంకులు కూడా పట్టుకొని తెలంగాణ తల్లి ఉండేది. అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఎడమ చేతిలో జొన్న అలాగే వరి కంకులు పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనుంది. అయితే ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహం పూర్తి స్థాయిలో కూడా గతంలో ఎరుపు రంగు చీర కట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఇప్పుడు పూర్తిగా భిన్నంగా ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి ఉంది. అలాగే తెలంగాణ తల్లి జుట్టు కూడా గతంలో వీరబోసుకొని ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుండే అదే స్థానంలో ఇప్పుడు పూర్తిగా తెలంగాణ తల్లి సగటు తెలంగాణ మహిళగా ఉండే విధంగా కూడా కొప్పు ధరించి అలాగే సింగారి కుంకుమ పెట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి అలాగే కిరీటం లేకుండా సహజంగా సహజత్వంతో ఉండేటటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ ఆడపడుచులు వేసుకునేటటువంటి కంటే మెడకు కంటే అలాగే రెండు చెవులకు పోగులు వీటితో పాటుగానే ముక్కుపుడుక ఎడమ చేతి వైపు ముక్కుపుడుక వీటితో పాటుగానే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపడుచులు ధరించేటటువంటి గుండ్లను మెడలో ధరించేటటువంటి గుండ్లను కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లికి బంగారు వడ్డానం ఉండే రూపుతో ఉండేది తెలంగాణ తల్లి. ప్రస్తుతం వడ్డానం లేకుండా పూర్తిగా కొంగును సవరించుకున్నట్లయితే తెలంగాణ తల్లి విగ్రహ రూపును చిత్రీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా కింద అంటే సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పిడికిలెత్తి నినదించినటువంటి నేపథ్యాన్ని కూడా గుర్తు చేసే విధంగా కూడా తెలంగాణ తల్లి పాదాల కింద ఉండే అడుగు భాగం ఏదైతే ఉంటుందో సబ్బండ వర్గాలు మోస్తున్నటువంటి చిహ్నంగా కూడా తెలంగాణ తల్లిని మోస్తున్నటువంటి చిహ్నంగా కూడా ఉండే విధంగా రూపొందించారు. వాటితో పాటుగానే ఉద్యమ నేపథ్యం కనిపించే విధంగా కూడా పిడికిలను ఎత్తి బిగించినటువంటి చేతులను కూడా ప్రత్యేకంగా గమనించవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా రెండు కాళ్ళకు మెట్టెలు అలాగే
సాధారణ పట్టీలు ధరించినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని తెలంగాణ సచివాలయంలో ఆవిష్కరించనున్నారు. అంతేకాకుండా ఒక సాధారణ సగటు గ్రామీణ పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి వీరనారులు, అలాగే తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి వీరనారులు చాకలి ఐలమ్మ, అలాగే మల్లు స్వరాజ్యం, వీరందరి స్ఫూర్తి తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రతిబింబించే విధంగా కూడా ఈ యొక్క రూపాన్ని చిత్రీకరించడం జరిగింది అంటూ కూడా అటు ప్రభుత్వం చెబుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలను కూడా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. కాకపోతే ప్రత్యేకంగా ఇప్పుడే మీడియాకు అందింది ఈ యొక్క తెలంగాణ తల్లి పూర్తి స్థాయిలో కూడా గతానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో తెలంగాణ తల్లి ఒక కోహినీరు వజ్రాలు పొదిగినటువంటి బంగారు కిరీటం, వడ్డానం, అలాగే బంగారు అంచు కలిగినటువంటి చీర, ఎరుపు రంగు చీర కట్టుకొని ఉన్నటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమంలో ప్రతిబింబించింది. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతికి పట్టుకొమ్మగా ఉన్నటువంటి బతుకమ్మను కూడా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క మొక్కజొన్న కంకులు పట్టుకొని ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఉండేది. ప్రస్తుతం పూర్తిగా భిన్నంగా ఒక చేతితో తెలంగాణ ప్రజలను ఆశీర్వదిస్తూ మరో చేతిలో ఎడమ చేతిలో మొక్కజొన్న, జొన్న, వరి కంకులు పట్టుకొని ఉన్నటువంటి తెలంగాణ తల్లిని చిత్రాన్ని కూడా ఆవిష్కరిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇందుకు సంబంధించి కూడా పెద్దంబర్పేటలో మొదటి నుంచి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తుది మెరుగులు దిద్దుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పూర్తిగా ఈ యొక్క తెలంగాణ తల్లిని రూపాన్ని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నటువంటి తెలంగాణ తల్లి అయితే భరతమాతకు కూడా కిరీటం ఉంటుంది అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే ఇందిరాగాంధీ ఆవిష్కరించినటువంటి భరతమాత రూపాన్ని కూడా ఆ తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి ప్రభుత్వాలు కావచ్చు, ఇతర ప్రభుత్వాలు కూడా మార్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అయితే గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహమే తెలంగాణలో కొనసాగించాలనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం సచివాలయం ఎదుట ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి ఆ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని 10 ఏళ్లలో భావించాము మేము. తెలంగాణ ప్రజలు కూడా అదే ఆశించారు. కాకపోతే చివరి నిమిషంలో అధికారాన్ని కోల్పోవడంతో ఏర్పాటు చేయలేకపోయామనేటటువంటి కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో వచ్చే 5 ఏళ్ళలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అక్కడి నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అక్కడ తెలంగాణ నట్టనడుమోడు అయినటువంటి హైదరాబాద్ ఒకవైపు హుస్సేన్ సాగర్, మరోవైపు సచివాలయం ఉండే విధంగా కూడా అక్కడ ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామనేటటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సెంటిమెంట్స్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రీయ గీతం కావచ్చు, అలాగే రాజముద్రకు సంబంధించినటువంటి వివాదం కూడా కొన్ని రోజులు కొనసాగింది. అంతేకాకుండా ప్రధానంగా కూడా ఇప్పుడు తెలంగాణ తల్లి రూపాన్ని, అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు విషయంలో కూడా మరోసారి రాజకీయ దుమారం రేగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలైనటువంటి కేటీఆర్, హరీష్ రావులు కూడా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా భవిష్యత్తులో వచ్చేది తమ ప్రభుత్వమే, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి పూర్వం ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా గతానికి భిన్నంగా ఉద్యమ సమయంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి పూర్తిగా భిన్నమైనటువంటి రూపం, అలాగే చీర రంగు, వాటితో పాటుగానే తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి పట్టుకొమ్మలుగా ఉండే విధంగా కూడా గతంలో రూపొందించాం. అలాగే పాలమూరు, మెదక్ జిల్లాల్లో పండేటటువంటి జొన్న కంకులను తెలంగాణ తల్లి విగ్రహంలో రూపొందించామనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగానే పోచంపల్లి శారీ కూడా గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఆ రూపు వచ్చే విధంగా కూడా రూపుదిద్దడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి భరతమాత విగ్రహానికి కూడా కిరీటం ఉంటుంది. అదే కోవలో తెలంగాణ తల్లి కూడా బంగారు తెలంగాణ కావాలనేటటువంటి ఉద్దేశంతో కిరీటం పెట్టడం జరిగింది అనేటటువంటి
వర్షన్ను కూడా బీఆర్ఎస్ వినిపిస్తున్న నేపథ్యంలో లేదు సబ్బండ వర్గాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి సగటు మహిళగా ఈ యొక్క తెలంగాణ తల్లి ఉండాలి. ఏ యొక్క దొరగడిల్లో ఉండేటటువంటి తల్లులు కాదు, వీరనారులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి మహిళలను రూపును ప్రతిబింబించే విధంగా కూడా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేటటువంటి కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా డిసెంబర్ 9 తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు ఆమోద ముద్ర పడ్డ రోజు కావున ఆ రోజునే ఈ యొక్క తెలంగాణ సచివాలయ ఆవరణలో ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అయితే భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ రగడకు దారితీస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.